అవతార్ మెహర్ బాబా కీ జై. మెహర్ బాబా డిస్కోర్సెస్ అనే ఇంగ్లీషు గ్రంథాన్ని తెలుగులో అవతార్ మెహర్ బాబా ప్రవచనములు అని సోదరులు పెద్దలు శ్రీ రామకృష్ణయ్య గారు మరియు ఎస్ఎస్ లక్ష్మి గారు తెలుగులో అనువాదం చేశారు. ఆ గ్రంథంలోని విశేషాలను మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు భగవంతుడు వ్యక్తి అనే అధ్యాయం గురించి బాబా ఇలా తెలియజేస్తున్నారు. భగవంతుడే ఏకైక సత్యం. భగవంతుడు అనంతుడు. ఆయన మంచి చెడులకు, తప్పొప్పులకు, పాప పుణ్యాలకు, జనన మరణాలకు, సుఖ దుఃఖాలకు అతీతుడు. అలాంటి ద్వంద్వ విషయాలు భగవంతునికి చెందవు. భగవంతుణ్ణి ఒక ప్రత్యేక అస్తిత్వంగా భావిస్తే ఒకదానితో ఒకటి సంబంధమున్న వివిధ అస్తిత్వాల నడుమ ఆయన ఒక అస్తిత్వం అవుతాడు. మంచి అనేది చెడు అనేదానికి ప్రతిరూపమైనట్లే భగవంతుడు అనేవాడు భగవంతుడు కాడు అని దానికి ప్రతిరూపమవుతాడు. అలాగే అపరిమితత్వం పరిమిత తత్వానికి వ్యతిరేకమైన పదంగా చూడబడుతుంది. మీరు అనంతతత్వం, పరిమిత తత్వం అనే వాటిని గురించి మాట్లాడినప్పుడు వాటిని రెండు వేరువేరు విషయాలుగా సూచిస్తున్నారు. అలా చేయడంలోనే అనంతతత్వం ద్వంద్వాల్లోని రెండవ అంశంగా తయారైంది. కానీ అనంతతత్వం అనే అస్తిత్వం ద్వంద్వాతీత స్థితికి చెందినది. అనంతతత్వాన్ని పరిమిత తత్వానికి వ్యతిరేకమైన దానిగా భావిస్తే అది ఖచ్చితంగా అనంతతత్వమే ఉండదు. అంతేగాక పరిమిత తత్వంలోని ఒక తెగకు చెందినదైపోతుంది. ఎందుకంటే పరిమిత తత్వానికి వెలుపల భిన్నంగా దానికి వ్యతిరేకమైన దానిగా ఉండడం వల్ల అనంతతత్వం ఆ విధంగా పరిమితమవుతుంది. అనంతతత్వం పరిమిత తత్వం యొక్క రెండో భాగం కాజాలదు. కావున మన దృష్టికి ఉన్నట్లుగా కనబడే పరిమిత తత్వం యొక్క ఉనికి అబద్ధమైనది. కేవలం అనంతతత్వం ఒక్కటే ఉంది. భగవంతుని ద్వంద్వాల పరిధిలోనికి దింపలేం. నిజానికి ఉన్నది ఒక్కటే, అదే విశ్వాత్మ. పరిమిత తత్వం యొక్క ఉనికి కేవలం భ్రాంతిమయం లేదా ఊహాజనితం అన్నారు మెహర్ బాబా భగవంతుడే ఏకైక సత్యం అనే అధ్యాయంలో. ఇక పరిమిత తత్వం యొక్క అభాస అంటే దీని గురించి బాబా ఇలా తెలియజేస్తున్నారు. నీవు అనంతుడివి, నీవు అంతటా ఉన్నావు, కానీ నేను ఈ శరీరాన్ని అని నీవు అనుకుంటావు. దానితో నిన్ను నీవు పరిమితమైన వాడిగా భావిస్తావు. కూర్చుని ఉన్నట్లు కనిపించే ఈ శరీరాన్ని నీవు నిన్నుగా భావిస్తే నీకు నీ అసలు స్వభావం అవగతం కాదు. నీ అంతరంగంలోకి దృష్టి సారించి నీ ఆత్మ యొక్క యథార్థ స్వాభావికమైన స్థితిని అనుభవిస్తే నిన్ను నీవు అనంతునిగాను సృష్టికి అతీతమైనవనిగాను తెలుసుకుంటావు. కానీ నిన్ను నీవు ఈ శరీరంగా మాత్రమే గుర్తిస్తావు. భ్రాంతిమయమైన ఈ గుర్తింపు అజ్ఞానం వలన కలిగినదే. మనసనే మాధ్యమం ద్వారా ఈ అజ్ఞానం తన ప్రభావాన్ని చూపుతుంది. ఒక సామాన్య మానవుడు తనను ఈ భౌతిక శరీరంగానే భావిస్తాడు. ఆధ్యాత్మిక పురోగతి సాధించిన వాడు తనను సూక్ష్మ శరీరంగా భావిస్తాడు. ఒక సత్పురుషుడు తనను మనస్సుగా భావిస్తాడు. కానీ వారెవ్వరిలో కూడా ఆత్మ తన సస్వరూప జ్ఞానాన్ని వేరుగా పొందడం లేదు. పైన ఉదహరించిందేది భ్రాంతితో మిశ్రమం కానీ శుద్ధమైన ఆలోచనకు సంబంధించింది కాదు. ఆత్మ ఆత్మగా అనంతమైనది, మనస్సుకు శరీరానికి అతీతమైనది. అయినా అజ్ఞానం కారణంగా ఆత్మ మనసు యొక్క ఆధీనంలోకి వచ్చి ఆలోచించేవానిగా అయిపోతుంది. తనను గురించి ఒక్కొక్కసారి భౌతిక శరీరంగానూ ఒక్కొక్కసారి మనసుగానూ అనుకుంటుంది.
ఒక వ్యక్తి యొక్క పరిమిత దృక్పథంలో అతడు మాయను అధిగమించని కారణంగా అతని దృష్టికి ఎందరో భిన్నమైన వ్యక్తులు ఉన్నట్లుగా గోచరిస్తుంది. ఎన్ని రకాల మనస్సులు, శరీరాలు ఉన్నాయో అన్ని రకాల వ్యక్తులు ఉన్నట్లు అనిపిస్తుంది. నిజానికి ఒకే ఒక విశ్వవ్యాప్తమైన ఆత్మ ఉన్నది. కానీ వ్యక్తి తనను ఇతర వ్యక్తుల కంటే భిన్నమైన వానిగా భావిస్తాడు. ఉన్న ఒకే ఒక్కటైన ఆత్మయే ఆఖరికి అన్ని భిన్న మనస్సుల వెనక ఉండేదే. మరియు వేరుగా ఉన్న ఆ మనస్సుల ద్వారానే అది ద్వంద్వాలకు చెందిన అనేక అనుభవాలను పొందుతుంది. అన్నిటిలో ఉన్న ఆ ఒక్క ఆత్మయే అనేక రూపాల్లో ఒక రూపంగా అనుభూతి పొందుతుంది. ఇది ఊహ వల్ల కానీ భ్రాంతిమయమైన ఆలోచన వల్ల కానీ కలుగుతుంది అన్నారు మెహర్ బాబా. భ్రాంతిమయ ఆలోచనకు మూల కారణం ఏమిటంటే ఆలోచన భ్రాంతిగా మారుటకు చైతన్య పరిణామక్రమంలో ఏర్పడిన సంస్కారములు కారణభూతమవుతాయి. కోరికలుగా వ్యక్తమయ్యే సంస్కారాలు చైతన్యం నిర్వహించు పనిని తప్పుదారి పట్టిస్తాయి. ఎన్నో జన్మల నుండి సంభవించే అనుభవాల పర్యవసానంగా కలుగు ప్రభావం వల్ల చైతన్యంపై అదే పనిగా భారము ఏర్పడుతూనే ఉంది. వీటి వల్ల ఆత్మ యొక్క అవగాహన పరిమితమవుతుంది. సంస్కారాల వల్ల సృష్టించబడిన కంచెను ఆత్మ యొక్క ఆలోచనలు భేదించలేనివై చైతన్యం తనకు తానుగా ఏర్పరచుకున్న మాయాజాలపు ఊహలలో చిక్కుకొని నిస్సహాయమైన బందీగా ఉండిపోతుంది. ఈ ఆలోచన ప్రక్రియ మాయా ప్రభావానికి లోనై పని చేయడం అన్నది చైతన్యం పాక్షికంగా ఎదిగిన జీవుల్లోనే కాక చైతన్యం పూర్తిగా వికాసం చెందిన మానవుల్లో కూడా ఉంది అన్నారు బాబా. పూర్తిగా వికసించిన చైతన్యపు పరిధి గురించి బాబా ఇలా తెలియజేస్తున్నారు. పరిణామ క్రమంలో ఎదిగే చైతన్యం రాతి స్థితి నుండి క్రమాభివృద్ధిని పొందుతూ మానవ రూపంలో అంతిమంగా పూర్తి వికాసం చెందుతుంది. పరిణామక్రమం యొక్క చరిత్ర అంటే క్రమంగా పెంపొందే చైతన్యం యొక్క చరిత్రయే. పరిణామ ఫలితంగా మానవుని విసృష్ట లక్షణమైన సంపూర్ణ చైతన్యం సిద్ధించింది. కానీ ఈ సంపూర్ణ చైతన్యం కూడా ధూళితో కప్పబడిన అద్దం లాంటిది. సంస్కారాల ప్రభావం వలన ఆ చైతన్యం ఆత్మ స్వభావాన్ని గురించి విశుద్ధమైన యథార్థ జ్ఞానాన్ని కలిగించలేదు. సంస్కారాల భారంచే నిరోధింపబడి స్వతంత్రంగా పని చేయకపోవటం వల్ల చైతన్యం సంపూర్ణంగా వికాసం చెందినా అది సత్యాన్ని చూడలేక ఊహాజనిత భావాన్నే చూడగలుగుతుంది. అంతేకాక తనలోని కోరికల వల్ల ఏర్పడిన పంజరాన్ని తానే దాటిపోలేక చైతన్యం తదనుగుణమైన పరిధికే పరిమితం చెయ్యబడుతుంది అన్నారు బాబా. చైతన్యం ప్రత్యేక అస్తిత్వాన్ని సంతరించుకునుట, దీని గురించి బాబా ఇలా తెలియజేస్తున్నారు. సంస్కారాలు చైతన్యం పనిచేసే సరిహద్దును నిర్ణయిస్తాయి. అలాగే కోరికలు చైతన్యపు పనితీరును నిర్ణయిస్తాయి. కోరికలు వాటి స్వయం సంతృప్తినే ఆశిస్తాయి. కాబట్టి చైతన్యం మొత్తం ప్రత్యేక అస్తిత్వాన్ని దాల్చి కేవలం స్వీయ లబ్ధి కొరకే కేంద్రీకృతమవుతుంది. కోరికల సుడిగుండపు దాటికే చైతన్యం పరిమితమైన ప్రత్యేక అస్తిత్వాన్ని పొందిందని ఒక విధంగా చెప్పవచ్చు. చైతన్యం వ్యక్తిగత పరిధులకు పరిమితమవ్వడం కోరికలనే సుడిగుండపు ప్రభావం వల్లనే. ఆత్మ కోరికల వలయంలో చిక్కుకుని అదే కోరికల వల్ల ఏర్పడిన పరిమిత వ్యక్తిత్వమనే పరిధి నుండి బయట పడలేకపోతుంది. ఈ అవరోధాలను ఊహించుకుని ఆత్మ తన ఊహలకు తానే మంత్రముగ్ధమవుతుంది. అది తనను తాను పరిమితమైనట్లుగాను ఇతరుల నుండి వేరే ఉన్నట్లుగాను ఊహించుకుంటుంది. అది వ్యక్తిగత ఉనికిలో చిక్కుకుని వేర్వేరు మనస్సులతో భౌతిక శరీరాలతో కూడిన ఎందరో భిన్న వ్యక్తులతో నిండియున్న ప్రపంచాన్ని ఊహించుకుంటుంది అన్నారు మెహర్ బాబా. భిన్నత్వం కేవలం ఊహలోనే ఉంటుంది అంటారు మెహర్ బాబా.
సూర్యకిరణాలను ఒక గాజు పట్టకం ద్వారా ప్రసరింపచేసినప్పుడు వక్రీభావం వల్ల అవి చెదిరిపోయి వేర్వేరుగా కనిపిస్తాయి. ప్రతి కిరణానికి తానొక కిరణమన్న ఎరుక కలిగితే అప్పుడది తాను మిగిలిన కిరణాల కంటే భిన్నంగా ఉన్నట్లు తనను గూర్చి అనుకుంటుంది. అదే కిరణం మూలంలో ఉన్నప్పుడు కానీ పట్టకం ద్వారా ప్రసరించకపోవడం పట్టకానికి ఆవల వైపున ఉన్నప్పుడు కానీ తనకు అలాంటి ప్రత్యేక అస్తిత్వమే లేదన్న విషయం మరిచిపోయి అలా ఊహిస్తుంది. అలాగే ఏకైకమైన ఒకే బ్రహ్మ పదార్థం మాయాప్రపంచంలోకి దిగివచ్చి నిజానికి అసలు లేనటువంటి బహురూపాలు ఉన్నట్లు వ్యవహరిస్తుంది. వ్యక్తులు వేర్వేరుగా ఉన్నట్లు కనబడేది కేవలం ఊహలోనే గాని యథార్థానికి అలా వేరుగా ఉన్న స్థితే లేదు. ఉన్న ఏకైకమైన విశ్వాత్మ తనలోనే తనకంటే భిన్నమైన స్థితిని ఊహించుకుంటుంది. అలా ఊహించిన ఆ విభజన నుండే నీవు నీది అన్నదానికి భిన్నమైన నేను నాది అన్న ఆలోచన ఉత్పన్నమవుతుంది. ఆత్మ యథార్థంగా అవిభాజ్యమైన పరిపూర్ణ ఏకత్వమే అయినా స్వీయ ఊహాజనిత విధానాల వల్ల విడివిడిగా భిన్న రూపాలతో కూడిన అనేకత్వంగా కనిపిస్తుంది. ఊహ యథార్థం కాదు. దాని అత్యంత ఉన్నత స్థాయిలో కూడా ఊహ సత్యాన్ని వీడి నిర్గమించిందే అవుతుంది. సత్యం తప్ప అది ఏదైనా కావచ్చును, కానీ సత్యం మాత్రం కాదు. వ్యక్తిగతమైన అహంకారంతో ఆత్మ పొందే అనుభవాలన్నీ ఊహాజనితాలే. అది అంతా ఆత్మ తప్పుగా ఊహించి కల్పించుకున్నదే. విశ్వాత్మ ఊహాక్రమంలోంచే అనేక వ్యక్తులు ఉద్భవిస్తారు. అదే మాయా లేక అజ్ఞానం అన్నారు మెహర్ బాబా. మరిన్ని విశేషాలను రేపు తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రేమపదం వాట్సాప్ గ్రూప్ సమర్పణ.